దెందులూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు కోఠారి అబ్బాయి చౌదరి వివిధ మండలాల్లో సుడిగాలి పర్యటన. ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో హోరెత్తిన కోఠారు అబ్బాయి చౌదరి ఎన్నికల ప్రచారం. ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, అక్కచెల్లెమ్మల అభిమానులు, డ్వాక్రా సంఘం మహిళలు నాయకులు భారీగా పాల్గొని కోఠారు అబ్బయ్య చౌదరికి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని వారు కోరారు. Thank you so much. Nagena, totally. Bonarama. Thank you, Dali. Thank you, Dali. Thank you. Amma Bonarama. Bonarama, Dali. ధ్యానం వచ్చిన కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మీరు స్వాగతం పలికి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. తల్లి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యుద్ధం పేదవారికి పెత్తందారుల మధ్య. పేదవారందరి పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని పెత్తందారులు అందరూ ఏకమవుతా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక పక్క ఉంటే మరో పక్క చూస్తే అన్ని పార్టీలు ఏకమవుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇంతమంది కలిసినా ఈయన్ని ప్రజాదరణని ఆపలేక, ఈయన బస్సు యాత్ర చేస్తుంటే వారవలేక, చూడలేక, ప్రజలు ఆదరణ వస్తుంది అనేటువంటి ఆలోచనతో, ప్రజలకు మంచి చేస్తున్నారు అనేటువంటి ఆలోచనతో ఆయన పైన కూడా మొన్న హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. మీరే చూశారు. ఆయన చేసిన తప్పేంటి? ఈరోజు అమ్మఒడి ఇవ్వటం తప్ప, చెయ్యూత 18,000 ఇవ్వటం తప్ప, డ్వాక్రా రుణమాఫీ చేయటం తప్ప, డ్వాక్రా 0 వడ్డీ ఇవ్వటం తప్ప, రైతు భరోసా ఇవ్వటం తప్ప, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టియటం తప్ప, గ్రామాల్లో సచివాలయాలు తీసుకువచ్చి ఆఫీసులు మీ ఇంటి ముందే పెట్టి వాలంటీర్ని వెళ్ళి మీ ఇంటి ముందు పెట్టడం అది తప్ప మీరే ఆలోచించండి. ఆయన చేసినటువంటి ఆ విషయాన్ని ఈరోజు ఆయన ధైర్యంగా ఎదుర్కోలేక ఇక్కడ తగిలింది తల్లి. ఆ తెల్లారే మంది ఎందులూరు వచ్చారన్న చూస్తే కొంచెం అన్నతో మాట్లాడుతూ ఉంటే, డాక్టర్లతో వాళ్ళతో మాట్లాడితే కొంచెం పైన తగిలింటే ప్రాణాపాయం ఉండేది, కొంచెం కింద తగిలితే కన్ను పోయేది కంప్లీట్గా అని చెప్పడం జరిగింది. అంత బలంగా తగిలింది. అంటే ఈరోజు ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు పేదల పక్షాన్ని నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మీరున్నారు, ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి, డ్వాక్రా రుణమాఫీ చేయడం తప్పు, 0 వడ్డీ చేయడం తప్పు, ఈ రాష్ట్ర ఖజానాని మీరు వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. గతంలో ఆయన చెప్పాడు, చేయలేదు, మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. అదే ముఖ్యంగా మన సగర్లపేటలో మీకు ఉన్నటువంటి సొసైటీ, ఈరోజు మీ అందరి ఆరాధ్యమైనటువంటి దేవుడి గుడి దగ్గర నుంచి మీకు మాటిస్తూ ఉన్నాం. తప్పకుండా మనము ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే రీసర్వే పెట్టిస్తూ ఉన్నాం. ఆ రీసర్వే ద్వారా చేయించి తప్పకుండా సగర్లపేట సొసైటీకి మళ్ళీ పూర్వ వైభవం తెప్పించే విధంగా నా బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. మీరందరూ కూడా ఆలోచించండి. మాట ఇస్తాము, మాట ఇచ్చే వరకు నిలబడతాం, నిలబెట్టుకుంటాం. ఇప్పుడు మన చాటపర్రు గ్రామంలోనే గతంలో మేము వచ్చినప్పుడు మాట ఇవ్వటం జరిగింది. మన తిమ్మనగూడెంలో కానీ ఇక్కడ కానీ చాటపర్రు ఎస్సీ సొసైటీలు కానీ ఇవన్నీ కూడా మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మీకు మాట ఇస్తూ ఉన్న
ఎప్పుడు వచ్చినా మీ యొక్క ఆశీర్వాదాలు మాకు అందిస్తూ ఉంటారు. తప్పకుండా నా వంతు కృషి చేసి మీ సొసైటీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా ఈరోజు మాట ఇస్తున్నాను. ఇంకా చిన్న చిన్న సమస్యలు మేము ఇంటింటికి తిరిగినప్పుడు చెప్పారు, రిపేర్ చేసుకోవటమో మళ్ళీ కట్టుకోవటమో చేసే విధంగా ఆ బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నాను. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. సంతోషం, మీ యొక్క ఆశీర్వాదం అందించాలని. మీ అందరూ మన ఎన్నికలు గుర్తేంటన్నా, మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలి, సైకిల్ ఎక్కడ ఉండాలి, తుప్పటిన సైకిల్ ఎక్కడ ఉండాలి, ఇంకా సైకిల్ పువ్వు గ్లాసు ఇంకా కొట్టుకుంటున్నారు ఏలూరులో. మన మీదకి ఎవరో థ్యాంక్ యూ సో మచ్. నాకేనా బాగున్నారమ్మా? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అమ్మ బాగున్నారా? అందరూ బాగున్నారా తల్లి? బాగాలేదు కదా తల్లి, వచ్చిండు. ఎలా ఉంది ఒంట్లో బాగుందా? మధ్యాహ్నం వచ్చినా కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మీరు స్వాగతం పలికి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. తల్లి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యుద్ధం పేదవారికి పెత్తందారుల మధ్య. పేదవారందరి పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని పెత్తందారులు అందరూ ఏకమవుతా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక పక్క ఉంటే మరో పక్క చూస్తే అన్ని పార్టీలు ఏకమవుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇంతమంది కలిసినా ఈయన్ని ప్రజాదరణని ఆపలేక, ఈయన బస్సు యాత్ర చేస్తుంటే వారవలేక, చూడలేక, ప్రజలు ఆదరణ వస్తుంది అనేటువంటి ఆలోచనతో, ప్రజలకు మంచి చేస్తున్నారు అనేటువంటి ఆలోచనతో ఆయన పైన కూడా మొన్న హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. మీరే చూశారు. ఆయన చేసిన తప్పేంటి? ఈరోజు అమ్మఒడి ఇవ్వటం తప్ప, చెయ్యూత 18,000 ఇవ్వటం తప్ప, డ్వాక్రా రుణమాఫీ చేయటం తప్ప, డ్వాక్రా 0 వడ్డీ ఇవ్వటం తప్ప, రైతు భరోసా ఇవ్వటం తప్ప, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టియటం తప్ప, గ్రామాల్లో సచివాలయాలు తీసుకువచ్చి ఆఫీసులు మీ ఇంటి ముందే పెట్టి వాలంటీర్ని వెళ్ళి మీ ఇంటి ముందు పెట్టడం అది తప్ప అని మీరే ఆలోచించండి. ఆయన చేసినటువంటి ఆ విషయాన్ని ఈరోజు ఆయన ధైర్యంగా ఎదుర్కోలేక ఇక్కడ తగిలింది తల్లి. ఆ తెల్లారే మంది ఎందులూరు వచ్చారన్న చూస్తే కొంచెం అన్నతో మాట్లాడుతూ ఉంటే, డాక్టర్లతో వాళ్ళతో మాట్లాడితే కొంచెం పైన తగిలింటే ప్రాణాపాయం ఉండేది, కొంచెం కింద తగిలితే కన్ను పోయేది కంప్లీట్గా అని చెప్పి చెప్పడం జరిగింది. అంత బలంగా తగిలింది. అంటే ఈరోజు ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు పేదల పక్షాన్ని నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మీరున్నారు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి, డ్వాక్రా రుణమాఫీ చేయడం తప్పు, 0 వడ్డీ చేయడం తప్పు, ఈ రాష్ట్ర ఖజానాని మీరు వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. గతంలో ఆయన చెప్పాడు, చేయలేదు, మనం చేస్తూ ఉన్నాం.
కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. అదే ముఖ్యంగా మన సగర్లపేటలో మీకున్నటువంటి సొసైటీ ఈరోజు మీ అందరి ఆరాధ్యమైనటువంటి దేవుడి గుడి దగ్గర నుంచి మీకు మాటిస్తూ ఉన్నాం. తప్పకుండా మనము ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే రీసర్వే పెట్టిస్తూ ఉన్నాం. ఆ రీసర్వే ద్వారా చేయించి తప్పకుండా సగర్లపేట సొసైటీకి మళ్ళీ పూర్వ వైభవం తెప్పించే విధంగా నా బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. మీరందరూ కూడా ఆలోచించండి. మాట ఇస్తాము, మాట ఇచ్చే వరకు నిలబెట్టుకుంటాం. ఇప్పుడు మన చాటపర్రి గ్రామంలోనే గతంలో మేము వచ్చినప్పుడు మాట ఇవ్వటం జరిగింది. మన తిమ్మనగూడెంలో కానీ ఇక్కడ కానీ చాటపర్రి ఎస్సీ సొసైటీలు కానీ ఇవన్నీ కూడా మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మీకు మాట ఇస్తూ ఉన్నా, ఎప్పుడు వచ్చినా మీ యొక్క ఆశీర్వాదాలు మాకు అందిస్తూ ఉంటారు. తప్పకుండా నా వంతు కృషి చేసి మీ సొసైటీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా ఈరోజు మాట ఇస్తూ ఉన్నాం. ఇంకా చిన్న చిన్న సమస్యలు మేము ఇంటింటికి చేరినప్పుడు చెప్పారు, రిపేర్ చేసుకోవటమో మళ్ళీ కట్టుకోవటమో చేసే విధంగా ఆ బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నాను. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. సంతోషమన్నా, మీ యొక్క ఆశీర్వాదం అందించాలని. మీ అందరూ మన ఎన్నికలు గుర్తేంటన్నా, మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలి, సైకిల్ ఎక్కడ ఉండాలి, తుప్పటిన సైకిల్ ఎక్కడ ఉండాలి, ఇంకా సైకిల్ పువ్వు గ్లాసు ఇంకా కొట్టుకుంటున్నారు ఏలూరులో. మన మీదకి ఎవరో మన గుర్తేంట్రా తల్లి.